ఈరోజు ఈ సెషన్లో ఎవరైతే పాల్గొన్నారో జాగ్రత్తగా ఈ మాటను వినండి. ఎందుకంటే యూట్యూబ్లో ఈ మెసేజ్ అప్లోడ్ చేస్తామో లేదో మాకు తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ చేస్తే గనుక, ఇన్ కేస్ ఈ మాటలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎవరైనా వింటూ ఉంటే గనుక పీడిఎఫ్స్ కోసం ఎవ్వరు కూడా మాకు కాల్స్ చేయనక్కర్లేదు, పీడిఎఫ్స్ కోసం ఎవ్వరు కూడా మాకు మెసేజ్ చేయనక్కర్లేదు. కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో చూసినా లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చూసినా దీనికి సంబంధించిన పీడిఎఫ్కి సంబంధించిన లింక్ని మేము అక్కడ ఉంచుతాం, కాబట్టి దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఈ వీడియోని ఎవరైనా యూట్యూబ్లో చూస్తూ ఉంటే, సో తెలీదు అప్లోడ్ చేస్తామో లేదో తెలీదు, ఇన్ కేస్ అప్లోడ్ చేస్తే మాత్రం ఈ విధంగా మీరు ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్లో మనకు కనబడే, పాత నిబంధనలో మనకు కనబడే 4వ పుస్తకమైన సంఖ్యాకాండం యొక్క వివరణలోనికి మనం వెళ్దాం. జాగ్రత్తగా ప్రతి మాటను విందాం. మీ అందరికీ అర్థమవడానికి పీడిఎఫ్స్ అన్నీ రెడీ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ప్రతిదీ కూడా డిస్ప్లే చేసి మీ అందరితో మాట్లాడుతున్నాం. రీజన్ ఒకటే, బైబిల్ అందరికీ అర్థం కావాలి. సో బై గాడ్స్ గ్రేస్ మనకు బైబిల్లో కనబడుతున్న ఫస్ట్ కపుల్ ఆఫ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూషన్స్ ప్రాసెస్లో ఉండడం బట్టి మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఆదికాండంకు కంటిన్యూయేషన్ నిర్గమకాండం, దానికి కంటిన్యూయేషన్ లేవియాకాండం, దాన్ని కంటిన్యూస్గా జరుగుతున్న చరిత్రనే సంఖ్యాకాండం. కాబట్టి లెట్ us డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్ నౌ. అందరూ స్క్రీన్స్ మీద చూడండి. మీకు కొన్ని పీడిఎఫ్స్ చూపిస్తూ నేను చెప్పడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద చూడండి. ఈ సంఖ్యాకాండము విషయంలో మనం అర్థం చేసుకోవాల్సినవి ఏంటో, ఈ సంఖ్యాకాండమును చూసి మనం నేర్చుకోవలసినవి ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం, కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. అయితే ఇక ఈరోజు మనం సంఖ్యాకాండంలోనికి మనం వెళ్తున్నాం, కాబట్టి ఇందులో మొదటిగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది పెంటాట్యూక్లోని 4వ పుస్తకం. ఇది లేవియాకాండానికి కొనసాగింపుగా రాయబడిన గ్రంథం. ఒక రకంగా చెప్పాలంటే నిర్గమకాండమునకు యెహోషువ గ్రంథానికి మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ లాంటిది సంఖ్యాకాండం. మనం అప్పుడప్పుడు సిటీస్లో బ్రిడ్జెస్ చూస్తూ ఉంటాం కదా, ఫ్లైఓవర్స్ చూస్తుంటాం కదా, అలాంటి ఒక పెద్ద ఫ్లైఓవర్ లాంటిదే ఈ సంఖ్యాకాండం అనే బుక్. ఎందుకు దీనికి పేరు వచ్చింది అనంటే, మొదటి అధ్యాయంలోను, ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయంలోను, ఈ గ్రంథంలోని 26వ అధ్యాయంలోను 2 సార్లు జనసంఖ్య లెక్కించడం వల్ల ఈ గ్రంథానికి ఈ పేరు రావడం జరిగింది. ఈ 2 జనసంఖ్యలు కూడా 2 తరాలకు సంబంధించినవి. అంటే మొదటిసారి లెక్కించిందేమో మొదటి తరాన్ని, రెండవసారి లెక్కించిందేమో రెండవ తరాన్ని, లేదంటే మొదటిసారి లెక్కించిందేమో సీనాయి అరణ్యంలో, రెండవసారి లెక్కించిందేమో మోయాబు మైదానంలో. అయితే లెక్కల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మాట చెప్తాను. ఏంటి, ఎవరెవరిని లెక్కించారంటే కేవలం పురుషులను, అందులోనూ 20 సంవత్సరాలు పైబడిన పురుషులను. అందులో దేనికోసం లెక్కించారంటే ఆర్మీలో జాయిన్ చేసుకోవడానికి. గమనించండి, ఈ లెక్కల్లో ఎక్కడ కూడా మీకు లేవీయులను యాడ్ చేయలేదు, ఈ లెక్కల్లో ఎక్కడ కూడా ఎలాంటి స్త్రీలను కూడా యాడ్ చేయలేదనే విషయాన్ని మీరు గమనించండి. ఓన్లీ పురుషులు, దట్టు 20 years ఎబో ఉన్న వారిని మాత్రమే వారిని లెక్కించడం జరిగింది. అయితే హీబ్రూకి వచ్చేసరికి హీబ్రూ బైబిల్లో సంఖ్యాకాండాన్ని బెమిద్బార్ అని పిలుస్తారు. దాని అర్థం అరణ్యమందలి అని అర్థం. గ్రీకు బైబిల్లో అరిత్మోయ్ అని పిలుస్తారు, దాని అర్థం సంఖ్యలు అని. లాటిన్ బైబిల్లో న్యూమరీ అని పిలుస్తారు. కొన్ని వాడుక బైబిళ్ళలో మాత్రం ఎడారి ప్రయాణాలు అని కూడా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తారంటే, హీబ్రూలో ఎప్పుడైనా గమనించండి, హీబ్రూ బైబిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గమనించండి, హీబ్రూలో ఎప్పుడైనా ఒక గ్రంథానికి పేరు ఎలా నిర్ణయిస్తారంటే ఆ గ్రంథంలో ఉన్న మొదటి మాటను తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు బైబిల్ని కొద్దిసేపు హీబ్రూ బైబిల్ అనుకుంటే ఆదికాండంకు పేరు ఎలా ఇస్తారు చెప్పనా? ఆదికాండంలోని మొదటి మాట ఏంటి? ఆది యందు దేవుడు. సో ఈ ఆది యందు అనేది టైటిల్ అవుతుంది. నిర్గమకాండానికి మొదటి మాట ఆ బుక్కి టైటిల్ అవుతుంది. ఇది హీబ్రూ బైబిల్ ఫాలో అయ్యే అనుసరించే విధానం. ఓకే, అయితే ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి, 1288 వచనాలు ఉన్నాయి. ఇందులో 7వ అధ్యాయం అన్నిటికంటే పెద్ద అధ్యాయం, 17వ అధ్యాయం అన్నింటికంటే చిన్న అధ్యాయం. 5 వాగ్దానాలు ఉన్నాయి, 79 హెచ్చరికలు ఉన్నాయి, 59 ప్రశ్నలు ఉన్నాయి, 72 సందేశాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన వచనాల దగ్గరికి వచ్చేసరికి ఇది 14వ అధ్యాయము 22వ వచనము, అదేవిధంగా 20వ అధ్యాయము 12వ వచనము,
ఈ రెండు కూడా ముఖ్యమైన వచనాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైన వచనాలు, ఈ గ్రంథంలో కనబడే ప్రాముఖ్యమైన వచనాలు. ఇక ఈ గ్రంథంలో ఉన్న కొన్ని స్పెషాలిటీస్ కూడా చూద్దాం. ఏమున్నాయి ఇందులో? యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను అని 31 సార్లు మనకు బైబిల్లో కనబడుతుంది సంఖ్యాకాండంలో. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నిర్గమకాండం నుండి బయటికి వచ్చిన వారిలో సంఖ్యాకాండంలో ఎవరినైతే లెక్కించారో ఈ మొదటి తరం వారిలో కేవలం 2 మాత్రమే కనాన్ దేశానికి వెళ్ళారు. అంటే మనకు మొదటి అధ్యాయంలో కనబడుతున్న మొదటి తరం వారు 6,03,550 మంది అయితే, ఇందులో 6,03,548 మంది చనిపోయారు. వారిలో ఎవ్వరు కూడా, ఇన్క్లూడింగ్ మోషే, అహరోను, మిరియాము, ఇంకా ఎవరైతే సో కాల్డ్ పెద్దలు కూడా ఉన్నారో వారు కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదు, ఎక్సెప్ట్ కాలేబు మరియు యెహోషువ, జాషువా అండ్ కాలెబ్ తప్ప ఇంకా ఎవ్వరు వెళ్ళలేదన్న విషయాన్ని మీరు గమనించండి. ఓకే, అయితే ఇంతకుముందు నేను చెప్తూ మాట అన్నాను. ఏంటి? ఈ సంఖ్యల్లో, ఈ జనసంఖ్యలో లేవీలను చేర్చలేదు అని ఒక మాట చెప్పాను. ఎందుకు లేవీలను చేర్చలేదు అని అంటే, దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలులను రక్షిస్తూ యాక్చువల్గా వారు చివరిగా చూసిన తెగులు ఏ తెగులు? వారు చివరిగా చూసింది వారి మొదటి జననం ఎవరైతే ఉన్నారో ఈ ఇజ్రాయేలీల ఐగుప్తీల జ్యేష్ఠ పుత్రులందరూ చనిపోయిన సంఘటన మనందరికీ తెలుసు. సో దేవుడు ఇజ్రాయేల్లో ఉన్న ప్రతి జ్యేష్ఠుడిని కూడా ఆ రోజు కాపాడాడు, తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే, అందరి గోత్రాల్లో నుండి జ్యేష్ఠ కుమారులు కాదు, ఈ గోత్రాలన్నీ లెక్కించండి, ఇందులో ఉన్న జ్యేష్ఠుల బదులుగా నేను లేవి అనే ఒక గోత్రాన్ని స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా ఆ గోత్రం మొత్తాన్ని నేను తీసుకుంటాను, ప్రత్యేకపరుస్తాను అని చెప్పి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అన్ని గోత్రాల్లో ఉన్న జ్యేష్ఠులను లెక్క పెట్టండి, లేవి గోత్రాన్ని కూడా లెక్క పెట్టండి అని చెప్పినప్పుడు అన్ని గోత్రాల్లో ఉన్న జ్యేష్ఠులేమో 22,273 మంది వస్తే, లేవి గోత్రంలో ఉన్న పురుషులు మాత్రం 22,000 మంది వచ్చారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 273 మంది డిఫరెన్స్ వచ్చారు. ఇప్పుడు ఈ 273 ఏం చేయాలంటే, ఈ 273 మంది 5 తులాల వెండి ఇచ్చి తమను తాము విడిపించుకోవడం అనుకుంటారా, లేదా క్రయధనము అనుకుంటారా, విమోచన క్రయధనం అనుకుంటారా, ఇలా చేయాలి. ఈ ప్రాసెస్ గురించి అంతా 3వ అధ్యాయం 46వ వచనంలో మనకు కనబడుతుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నాను. ఇక ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, బైబిల్లో జంతువు మాట్లాడిన బైబిల్ మొత్తంలో సెకండ్ టైం జంతువు మాట్లాడిన ఉదంతం మనకి ఈ సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. ఆది కాండంలో మొదటిసారిగా సర్పము ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు అని ఉంటుంది. ఇక్కడ సెకండ్ టైం మనకు బిలాము ఎవరైతే ఉన్నారో అతను వెళ్తున్న ఆ గాడిద బిలాముతో మాట్లాడిన సంఘటన మనందరికీ తెలుసు. ఇది ఇంకా ఇంతకుముందు చెప్పినట్లుగానే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఎక్సోడస్ అండ్ జాషువా. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రంథం ఎలాంటిది అంటే, సనిగిన వారికి వణుకు పుట్టించే పుస్తకం ఇది. 11 రోజులు మాత్రమే పట్టాల్సిన ప్రయాణానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందో తెలియచేసే గ్రంథం ఇది. ఇంకా చెప్పాలి అంటే గాడ్స్ స్ట్రిక్ట్నెస్ని చాలా స్ట్రిక్ట్గా తెలియపరిచే గ్రంథం ఇది. సో ఇది ఈ గ్రంథం గురించిన చిన్నపాటి పరిచయం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అనంటే, అసలు ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది అది మనకు తెలియాలి. సో స్లైడ్స్లో చూద్దాం మనమందరం కూడా. ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది చూస్తే, ఎక్సోడస్ జరిగిన తర్వాత, నిర్గమకాండం జరిగిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెల నుండి జరిగిన చరిత్ర గురించి మాట్లాడే పుస్తకమే ఈ సంఖ్యాకాండం. నిర్గమకాండము జరిగిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెల నుండి జరిగిన చరిత్ర ప్రస్తావిస్తున్న పుస్తకం సంఖ్యాకాండం. ఇంకా చెప్పాలి అంటే, ఐగుప్తు నుండి బయటికి వచ్చి 1 year అయింది. ఆ 1 year తర్వాత రానున్న 39 సంవత్సరాలు ఏం జరిగింది ఇజ్రాయేలీల జీవితంలో అది తెలియజేసే గ్రంథమే సంఖ్యాకాండం. ఇంకా చెప్పాలి అంటే, సీనాయి నుండి కాదేషు బర్నేయ ద్వారా మోయాబు మైదానం వరకు 15 మెయిన్ స్టాప్స్లో జరిగిన చరిత్రను తెలియజేసే పుస్తకం. సీనాయి పర్వతం నుండి వయా కాదేషు బర్నేయ టు మోయాబు మైదానం. ఈ మోయాబు మైదానం చేరే వరకు 15 ప్రాముఖ్యమైన స్థలాలలో ఇజ్రాయేలీల జీవితాలు ఏ విధంగా మొత్తము టర్న్ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా వారు టర్నింగ్ పాయింట్స్ జరుగుతున్నాయో తెలియజేసే పుస్తకమే సంఖ్యాకాండం. ఇంకా చెప్పాలి అంటే, సీనాయిలో ప్రయాణ సిద్ధపాటు గురించి, కాదేశులో తిరుగుబాటు గురించి, మోయాబు మైదానంలో తిరిగి కనాన్ను చేరడం గురించి దేవుడు తెలియజేసే పుస్తకమే మనకు ఈ సంఖ్యాకాండం. ఇంకా చెప్పాలంటే, దిస్ స్పీక్స్ అబౌట్ కౌంటింగ్,
దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ క్యాంపింగ్, దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ ప్యూరిటీ, అండ్ దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ కాన్సక్రేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. సో వారి జనసంఖ్యలు, వారి శిబిరాలు, వారి పరిశుద్ధత గురించి మాట్లాడుతున్న పుస్తకమే సంఖ్యాకాండం. ఇంకా ఈయన నట్షల్ చెప్పాలి అంటే సంచారాలు, యుద్ధాలు, జనాంగము, ప్రయాణాల్లో అనుసరించాల్సిన విధానము, ముందున్న ప్రయాణాల్లో యాజకులు మరియు లేవీయులు చేయవలసిన పనులు, కనాను చేరకముందు, కనాను చేరిన తర్వాత చేయాల్సిన పనులు, దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే కష్టాలను తెలియజేసే పుస్తకం ఇది. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఇన్ని ఉన్నాయి కదా అని ఈ 40 years జరిగినట్టుగా ప్రతి డీటెయిల్ అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సంఖ్యాకాండం 19వ అధ్యాయం నుండి సంఖ్యాకాండము 20వ అధ్యాయం వరకు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఎన్ని ఇయర్స్ తెలుసా? 38 సంవత్సరాలు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ 38 సంవత్సరాలు. ఈ విషయాన్ని కూడా మీరు మైండ్లో ఉంచుకోవలసింది కోరుతున్నాను. ఇక కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ మనము గ్రంథాలు చూస్తూ వస్తున్నాం. పెంటాట్యూక్లో ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, వీటన్నిటికీ గల డిఫరెన్స్ ఏంటి అంటే ఆదికాండము ఏమో పతనం గురించి మాట్లాడుతుంటే, నిర్గమకాండము విడుదల గురించి మాట్లాడుతుంటే, లేవియాకాండము ప్యూరిటీ గురించి మాట్లాడుతుంటే, సంఖ్యాకాండము ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతుంది. అంటే పతనమైన వారు విడుదలయ్యారు, విడుదలైన వారేమో శుద్ధత పొందారు, శుద్ధులైన వీరందరూ కూడా ప్రయాణము చేయాలి. ఆ ప్రయాణము గురించి సంఖ్యాకాండం మాట్లాడుతుంది. ఇంకా కొంచెం డెప్త్గా మనం వెళ్ళాలి అంటే లేవియాకాండానికి సంఖ్యాకాండంకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? లేవియాకాండము దట్ స్పీక్స్ అబౌట్ వర్షిప్, whereas Numbers speaks about walk. ఓకే, లేవియాకాండము ప్యూరిటీ గురించి మాట్లాడుతుంటే సంఖ్యాకాండము జర్నీ గురించి మాట్లాడుతుంది. లేవియాకాండము బిలీవర్స్ పొజిషన్ గురించి మాట్లాడుతుంటే సంఖ్యాకాండము బిలీవర్స్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతుంది. లేవియాకాండము సెరిమోనియల్ లాస్ గురించి మాట్లాడుతుంటే సంఖ్యాకాండము హిస్టారికల్గా మాట్లాడుతుంది. లేవియాకాండము రైట్స్ గురించి, హక్కుల గురించి మాట్లాడుతుంటే సంఖ్యాకాండము రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల గురించి మాట్లాడుతుంది. లేవియాకాండము ఫెలోషిప్ గురించి మాట్లాడుతుంటే సంఖ్యాకాండము ఫెయిత్ఫుల్నెస్ గురించి మాట్లాడుతుంది. దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండం గురించిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే రచయిత ఎవరు? మోషే గారు. మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 1445 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1405 సంవత్సరాల మధ్యలో ఆయన రచించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే సంఖ్యాకాండం 33వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే ఇది రాసింది మోషే అని క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే సీనాయి పర్వతము నుండి మోయాబు మైదానం మధ్యలో, లేదా జరుగుతున్న ఈ మోయాబ్ మైదానాల ప్రయాణాల మధ్యలో అక్కడక్కడ జరుగుతున్నాయన్నీ రాస్తూ ఉండొచ్చు ఈ సంఖ్యాకాండాన్ని. ఓకే, ఇది రచయిత గురించిన పరిచయం. ఇక ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాలను సూచిస్తుంది ఇది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఆదికాండమేమో నియర్లీ అబౌట్ 20,000 to 25,000 years ఆఫ్ టైమ్ అని చెప్పడం జరిగింది. నిర్గమకాండమేమో నియర్లీ అబౌట్ 511 and 512 yearsని అది నోటిఫై చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక లేవియాకాండం జస్ట్ ఇట్ స్పీక్స్ అబౌట్ 1 month ఆఫ్ టైమ్ అని మనం చూస్తూ ఉన్నాం. ఇక సంఖ్యాకాండానికి వచ్చేసరికి ఇది 39 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది. 39 సంవత్సరాల కాలాన్ని, టు బి వెరీ ప్రిసైజ్ 38 years 9 months కాలాన్ని సూచిస్తుంది. అయితే యాక్చువల్గా పట్టాల్సిన సమయం మాత్రం 11 రోజులు మాత్రమే. అంటే సీనాయి పర్వతం నుండి కనాను దేశానికి వీరు చేయాల్సిన ప్రయాణం కేవలం 11 రోజులు మాత్రమే. బట్ ఈ 11 రోజులు మాత్రమే జరగాల్సిన ఈ ప్రయాణం 40 years వరకు ఎందుకు అలా ఎలాబొరేట్ అయింది? ఎందుకు దేవుడు తిప్పించోటనే వీరిని తిప్పుకుంటూ వచ్చాడు? ఎందుకు 11 days జరగాల్సిన జర్నీ 40 years వరకు ఎక్స్టెండ్ అయింది? ఇదంతా తెలియాలి అంటే సంఖ్యాకాండంలో జరిగిన పనులేంటో మనకు తెలియాలి. అవి తెలుసుకునబోయే ముందుగా అసలు ఈ సంఖ్యాకాండం యొక్క ఏరియా ఏ భూభాగాన్ని సూచిస్తుంది ఇది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆదికాండము ఒక భూభాగంలో జరిగితే, నిర్గమకాండం ఒక భూభాగంలో జరిగితే, లేవియాకాండం మరొక భూభాగంలో జరిగితే, సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఇది వేరొక భూభాగంలో జరిగింది. ఏ భూభాగంలో జరిగింది? మొదటి 10 అధ్యాయాలేమో సీనాయి పర్వతం యొక్క ప్రాంతంలో జరిగితే, 10 నుండి 20 అధ్యాయాలేమో పారాను అరణ్యంలో జరిగితే, 22 నుండి 36 అధ్యాయాలేమో మోయాబు మైదానంలో జరిగాయి. మరలా చెప్తున్నాను, 1 నుండి 10 సీనాయి అరణ్యం లేదా సీనాయి పర్వతం దగ్గర, 11 నుండి 20 పారాను అరణ్యం, తర్వాత 22 నుండి 36 వరకు మోయాబు మైదానం. ఇంకా చెప్పాలి అంటే సీనాయి అరణ్యము, కాదేషు బర్నయ,
మోయాబు మైదానం. ఈ మూడే మెయిన్ స్టాప్స్. ఈ 3 కాకుండా 15 మేజర్ స్టాప్స్ ఉంటాయి. అవి కూడా మీకు బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమవుద్ది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. లేదు జరిగినట్టుగా ఎక్కడెక్కడ ఏ జరిగిందో ప్రతి చోట నాకు తెలియాల్సిందే అని ఒకవేళ మీకు అనుకుంటే, ప్రతి స్టాప్ పేరు నాకు తెలియాలి, వీరు ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యారో నాకు తెలియాలి అనుకుంటే 33rd చాప్టర్ చదవండి, 33వ అధ్యాయాన్ని చదవండి. టోటల్గా నిర్గమకాండం నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఇంతవరకు వారు చేసిన ప్రతి డీటెయిల్ 33వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ ది ఫుల్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్, లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా కవర్డ్ బై ఇజ్రాయలైట్స్, వారు కవర్ చేసిన ప్రతి ఏరియా గురించిన డీటెయిల్స్ మీకు తెలియాలంటే 33వ అధ్యాయాన్ని చదవండి. లేదు ఈయన నట్షల్ జస్ట్ ఒక టూకీగా మాకు తెలియాలంటే సీనాయి అరణ్యము, పారాను అరణ్యము, మోయాబు మైదానం. సీనాయి అరణ్యము లేదా కాదేశు బర్నయ, మోయాబు మైదానం, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రంథ విభజనకు వచ్చేద్దాం. ఫ్రమ్ సింప్లిఫైడ్ మోడ్ టు ఎక్స్టెండెడ్ మోడ్లో చూద్దాం. ఇందులో మొదటిగా 2 విషయాల్లో 2 భాగాలుగా చేయొచ్చు ఈ గ్రంథాన్ని. ఎలా? మొదటి భాగమేమో 1 నుండి 25 అధ్యాయాలు మొదటి భాగం. ఇదేమో ఫస్ట్ జనరేషన్ అనమాట, మొదటి తరం వారికి సంబంధించిన జనాంగం ఇదంతా. తర్వాత రెండవ భాగమేమో 26వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు, ఇది సెకండ్ జనరేషన్కి సంబంధించిన మనుషులు. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏమో 1 to 25 చాప్టర్స్ అయితే, సెకండ్ పార్ట్ మాత్రం 26th to 36th చాప్టర్. అయితే ఫస్ట్ జనరేషన్ వచ్చి 6,03,550 మంది అయితే, సెకండ్ జనరేషన్ వచ్చి 6,01,730 మంది మనకు కనబడుతూ ఉంటారు. ఇంకా కొంచెం బ్రీఫ్గా చెప్పాలి అంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1st to 10th, 1 నుండి 10 అధ్యాయాలు ప్రయాణ సిద్ధపాటు, అంటే సీనాయిని వదిలిపెట్టడం. తర్వాత 11 నుండి 20 అవిశ్వాస ఫలితం, అరణ్యంలో తిరిగిన చోటే తిరగడం. 22 నుండి 36 కనానుకు సిద్ధపాటు, వారు వెయిట్ చేస్తున్నారు, అంటే ఒక దగ్గర వాక్ చేస్తున్నారు, ఇంకో దగ్గర వ్యాండరింగ్ చేస్తున్నారు, మరొక దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. వాకింగ్, వ్యాండరింగ్ అండ్ వెయిటింగ్. మరలా చెప్తున్నాను, వాకింగ్, వ్యాండరింగ్ అండ్ వెయిటింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బుక్ ఆఫ్ నంబర్స్. ఓకే, ఇక డీటెయిల్డ్గా ఈ గ్రంథ విభజన మనం చేయడానికి మనం సిద్ధపడతాం. ఓకే, ఇందులో 3 భాగాలుగా చేస్తున్నాను. 1 నుండి 10 వరకు ఒక భాగం, 11 నుండి 26 వరకు ఒక భాగం, 26 నుండి 36 వరకు ఒక భాగం. ఇందులో మొదటి భాగం కనాను ప్రయాణము కోసం సిద్ధపాటు. ఇది 1 నుండి 10 అధ్యాయాల వరకు. ఇందులో మొదటి 2 వచనాల అధ్యాయాల్లో 12 గోత్రాలు లెక్కించడం గురించి ఉంటుంది. 3-4 అధ్యాయాల్లో లేవీలను లెక్కించడం గురించి ఉంటుంది. 5-6 అధ్యాయాల్లో ఇజ్రాయేలు పాలెమును ప్రతిష్ఠించడం, అంటే ఇన్ కేస్ ఎవరైనా వ్యభిచారము చేసినా లేదా ఇల్లీగల్ అఫేర్ ఎవరైనా పెట్టుకున్నా వారిని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని దాని గురించి, తర్వాత నాజీరు వ్రతం గురించి ఉంటుంది. 7-8 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించడం గురించి ఉంటుంది. 9-10 అధ్యాయాలు కనానుకు బయలుదేరటం గురించి ఉంటుంది. ఇక 11 నుండి 26 అధ్యాయాలకు వచ్చేసరికి కనాను ప్రయాణం మొదలు పెడతారనమాట. సో ఈ కనాను ప్రయాణంలో జరిగింది ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంది. 11-12 అధ్యాయాల్లో ఇజ్రాయేలీల అవిధేయత ఆరంభించడం జరుగుతుంది. 13వ అధ్యాయంలో కనానుకు తృణీకరించబడ్డం జరుగుతుంది. 15వ అధ్యాయంలో అదనపు ఆజ్ఞలు మరియు అర్పణల గురించి ఉంటుంది. 16లో కోరహు తిరుగుబాటు, 17లో ఆరోను యాజకత్వాన్ని నిర్ధారిస్తాడు దేవుడు, దాని గురించి. 18-19లో యాజకులు లేవీల విధుల గురించి. 20-21లో కనాను ప్రయాణాన్ని రీస్టార్ట్ చేయడం గురించి. 22 నుండి 24 వరకు బిలాము గురించి. ఈ బిలాము గురించి మీరు మాట్లాడేటప్పుడు మనకు బైబిల్లో బిలాము యొక్క మార్గం ఉంటుంది, బిలాము యొక్క త్రోవలు ఉంటాయి, బిలాము యొక్క తప్పులు ఉంటాయి, బిలాము యొక్క బోధల గురించి కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకోండి. తర్వాత 25-26 వచనాలుగా అధ్యాయాలకు వచ్చేసరికి మోయాబు ప్రలోభము, ఫినెహాసు పరిహారము ఇదంతా కనబడుతుంది. ఇక కనాను ప్రవేశానికి సిద్ధపాటు, 3వ భాగం కనాను ప్రవేశానికి సిద్ధపాటు గురించి ఉంటుంది. ఏం జరిగింది? 26-27 అధ్యాయాల్లో సెకండ్ టైం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక 28 నుండి 30 అధ్యాయాల వరకు అర్పణల గురించి, పండుగల గురించి, మ్రొక్కుబళ్ళ గురించి, వీటి గురించి మనకు కనబడుతుంది. 31వ అధ్యాయంలో మిద్యానీయులపై పగ తీర్చుకోవడం, 32వ అధ్యాయంలో యోర్దాను అవతల ఉన్న జాతుల గురించి చెప్పడం, 33వ అధ్యాయంలో ఇజ్రాయేలీల ప్రయాణ సారాంశం. ఇంతకుముందు చెప్పాను కదా, ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ జర్నీ, the areas covered by Israelites, the areas entered by Israelites, each and every milestone మీకు తెలియాలన్నా, each and every check point మీకు తెలియాలన్నా, simply go and read 33rd chapter so that you can get to know about each and every milestone or check point of Israelites. ఓకే, తర్వాత 34 నుండి 36 వచనాల వరకు కనాను యొక్క
సరిహద్దులు మనకు కనబడతాయి. ఇది మనకు గ్రంథ విభజన వరకు. ఒక రకంగా చెప్పాలంటే చాప్టర్స్ వైజ్గా చెప్పాలంటే మొదటి 4 అధ్యాయాలేమో 20 ఏళ్లకు పైగా ఉన్న వారిని లెక్కించి సైన్యం కోసం వారి పేర్లను నమోదు చేయడం, లేవీలకు యాజక సేవను అప్పగించడం. 5 నుండి 9 వరకు వివాహం గురించి, నమ్మకంగా ఉండడం గురించి, నాజీరు సేవ గురించి. 10వ అధ్యాయానికి వచ్చేసరికి గోత్రాల వారీగా సీనాయి పర్వతం నుండి స్టార్ట్ అవ్వడం గురించి. 11వ అధ్యాయానికి వచ్చేసరికి మన్నా విషయంలో వారు సనగడం గురించి. 12వ అధ్యాయానికి వచ్చేసరికి అహరోను మిరియాములు మోషే మీద తిరుగుబాటు చేయడం, మిరియాముకు 7 రోజులు కుష్టును దేవుడు రప్పించడం, 13, 14 వేగుల వారిని పంపిస్తే వారు అవిశ్వాసాన్ని చూపించడం, కేవలం యెహోషువ మాత్రము కాలేబు మాత్రం వీరిద్దరు మాత్రమే దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరచడంతో వీరిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. అయితే కాలేబుకు దేవుడు హెబ్రోన్ ఇస్తే యెహోషువకు ఎఫ్రాయిము ప్రాంతాన్ని యెహోషువకు దేవుడు వాగ్దాన భూమిలో వారికి స్వాస్థ్యంగా ఇచ్చారు. ఇక 15వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కోరహు తిరుగుబాటు గురించి, పాప పరిహార బలుల గురించి, తీర్పుల గురించి, అహరోను యాజకత్వ నిర్ధారణ గురించి, ఇత్తడి సర్పం గురించి, తర్వాత వారు సనుగుడం గురించి, బిలాము గురించి, మోయాబు వాళ్ళు చేసిన వ్యభిచారం గురించి, ఫీనెహాస్ చేసిన పరిహారం గురించి, జనాభా లెక్కల గురించి, సెలోపెహాదు కుమార్తెల గురించి, మోషే ఆ ల్యాండ్ని చూడడం గురించి, లేదా యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించడం గురించి, కనానుకు చెందిన నిర్దేశాల గురించి ఇదంతా ఈ బుక్ అంతా మాట్లాడుతూ ఉంది. ఇది మనకు ఈ గ్రంథ విభజనలో మనం తెలుసుకోవాల్సిన, అసలు ఏ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నది చూడండి, 2 generations అని కనబడుతుందా? 2 generations అని కనబడుతుంది. ఇందులో మీకు ఒకవైపు ఏమో గోత్రాల నేమ్స్ కనబడుతున్నాయి, ఇంకోవైపు ఏమో ఏవో నెంబర్స్ కనబడుతున్నాయి. సెకండ్ లైన్లో ఇంకో నెంబర్స్ కనబడుతున్నాయి. థర్డ్ లైన్లో మాత్రం కలర్గా కొన్నేమో రెడ్ కలర్లో, కొన్నేమో గ్రీన్ కలర్లో నెంబర్స్ కనబడుతున్నాయి. ఇంతకీ ఏంటి అంటే ఈ ఫస్ట్ లైన్లో కనబడుతున్న నెంబర్స్ ఏమో ఫస్ట్ జనరేషన్ సంఖ్యలు. ఓకే, సెకండ్ లైన్లో కనబడుతున్న నెంబర్స్ ఏమో కనబడుతున్నాయా మీ అందరికీ? స్క్రీన్ మీద కనబడుతుంది, రైట్. సెకండ్ లైన్లో కనబడుతున్న నెంబర్స్ ఏమో సెకండ్ జనరేషన్కి సంబంధించిన సంఖ్యలు. థర్డ్ లైన్లో కనబడుతున్న ఈ కలర్ఫుల్ నెంబర్స్ ఏమో ఈ రెండింటిని కలిపితే, అంటే మొదటి జనరేషన్కి రెండవ జనరేషన్కి ఆ సంఖ్యను మనం చూస్తే అది పెరిగిందా తగ్గిందా? రెడ్ కలర్లో ఉన్నాయేమో పెరిగినట్టు, రెడ్ కలర్లో ఉన్నాయేమో తగ్గినట్టు, గ్రీన్ కలర్లో ఉన్నాయేమో పెరిగినట్టు. సో చూద్దాం. రూబేను గోత్రము మొదటి జనరేషన్ వచ్చేసి 46,500, రెండవ జనరేషన్ వచ్చేసి 43,730. సో రెడ్ కలర్లో ఉంది కాబట్టి అది -2,770 అయింది, అంటే డిఫరెన్స్. తర్వాత షిమ్యోన్ వచ్చి మనం స్క్రీన్ మీద చూద్దాం. షిమ్యోను 59,300, సెకండ్ జనరేషన్ 22,200 మాత్రమే, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 37,100 తగ్గారు వీళ్ళు. సెకండ్ జనరేషన్లో తగ్గారు. మూడవదిగా గాదు మొదటి జనరేషన్లో మొదటి తరం వారు 46,650 అయితే, రెండవ జనరేషన్ వారు, మొదటి జనరేషన్ అంటే మొదటి అధ్యాయంలో లెక్క, రెండవ జనరేషన్ అంటే 26వ అధ్యాయంలోని లెక్క. ఓకే, 40,500 మంది, అంటే ఇక్కడ కూడా తగ్గారు. 550 మంది, 5,150 మంది తగ్గారు. ఇక యూదా దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ 74,600, సెకండ్ జనరేషన్ 76,500. ఇక్కడ పెరిగారు, 1,900 మెంబర్స్ పెరిగారు. ఇస్సాకారు వంశంలో కూడా, గోత్రంలో కూడా ఫస్ట్ జనరేషన్ 54,400, సెకండ్ జనరేషన్ 64,310. ఇక్కడ కూడా 9,900 మెంబర్స్ పెరిగారు. ఇక జబూలూన్ దగ్గరికి వస్తే ఫస్ట్ జనరేషన్కి వచ్చి 57,400 అయితే, సెకండ్ జనరేషన్కి వచ్చి 60,500 అయితే, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ కూడా పెరిగారు, 3,100 పెరిగారు. ఇక ఎఫ్రాయిం దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ 40,500, సెకండ్ జనరేషన్ 32,500, 8,000 మెంబర్స్ తగ్గారు. తర్వాత మనష్షే 32,200 ఏమో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్కి వచ్చేసి 57,700, ఇక్కడ 25,500 మెంబర్స్ పెరిగారు. తర్వాత బెన్యామిను గోత్రము ఫస్ట్ జనరేషన్ 35,400, సెకండ్ జనరేషన్ 45,600, ఇక్కడ 10,200 మెంబర్స్ పెరిగారు. దాను గోత్రం 62,700 అయితే, సెకండ్ జనరేషన్కి వచ్చేసి 64,400, 1,700 మెంబర్స్ పెరిగారు. ఆషేరు గోత్రానికి వచ్చి 41,500 ఫస్ట్ జనరేషన్, 53,400 సెకండ్ జనరేషన్, 11,900 మెంబర్స్ పెరిగారు. చివరిగా నఫ్తాలి గోత్రానికి వచ్చేసరికి 53,400 మంది ఫస్ట్ జనరేషన్లో, 45,400 మంది సెకండ్ జనరేషన్లో, 8,000 మంది తగ్గారు. ఇక చివరిగా మీకు కనబడుతుంది టోటల్ ఫస్ట్ జనరేషన్ అంటే మొదటి తరం వారు, ఐగుప్తు నుండి బయటికి వచ్చిన లెక్కించబడిన మొదటి తరం వారు 6,353,550 మంది అయితే, సెకండ్ జనరేషన్ 6,01,730 మంది, అంటే
టోటల్గా కలిపితే ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తే 1820 మెంబర్స్ తగ్గినట్లుగా కనబడుతుంది. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ 6,03,550 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే కనాను దేశానికి వెళ్ళారు. 6,03,548 మంది అరణ్యంలో చనిపోయారు. ఈ 6,01,732 మంది మాత్రమే, అంటే నాట్ టు బి ప్రిసైజ్, బట్ ఒక క్యాలిక్యులేషన్గా చెప్పాలి అంటే 732 మెంబర్స్ వీరు మాత్రమే కానాన్లోనికి వెళ్ళారు. ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. మనం బైబిల్ చదివేటప్పుడు నిర్గమకాండం నుంచి వస్తున్నాం కాబట్టి ప్రత్యక్ష గుడారానికి ఆయా సందర్భాల్లో ఆయా పేర్లు బైబిల్లో మనకు కనబడతాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని అన్ని పేర్లు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి పరిశుద్ధ స్థలం అని రెఫరెన్సెస్ మీకు ఇచ్చిన తర్వాత చూసుకోండి. తర్వాత పరిశుద్ధ స్థలం అన్నా ప్రత్యక్ష గుడారమే, మందిరము అన్నా ప్రత్యక్ష గుడారమే. ఏవి ఈ 4 ఈ పెంటాట్యూక్లో లేదా మోషే ధర్మశాస్త్రము లేదా ఈ పంచకాండాల గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధ స్థలం అన్నా ఇదే, మందిరము అన్న ప్రత్యక్ష గుడారమే, గుడారము అన్న అదే, ప్రత్యక్ష గుడారము అన్న అదే, సాక్ష్యపు గుడారము అన్న దీని గురించే, పరిశుద్ధ మందిరము అన్న దీని గురించే, దేవుని ఇల్లు అన్నా కానీ ప్రత్యక్ష గుడారం గురించే. ఓకే, ఇంతవరకు మనం సంఖ్యాకాండంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాం. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ 4 బుక్స్ ఏంటో చూసాం. రైటర్ గురించి మనం చూసాం. ఎంత కాలాన్ని సూచిస్తుందో మనం చూసాం. ఏ భూభాగాన్ని కవర్ చేస్తుందో మనం చూసాం. గ్రంథ విభజన, ఏ విధంగా ఈ గ్రంథాన్ని విభజించవచ్చో మనం చూసాం. చాప్టర్ వైజ్గా ఏముందో కొంచెం డీటెయిల్డ్గా కాకుండా నార్మల్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఉన్న గ్యాప్ ఏంటో మనం చూసాం. ఇక ప్రత్యక్ష గుడారానికి ఉన్న పేర్లు ఏంటో కూడా చూసాం. ఇప్పుడు అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయంలోనికి వెళ్తున్నాం. రెడ్ హైఫర్ మీరు విన్నారా? ఎర్రని పెయ్య అని ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇజ్రాయెల్లో ఎవరైనా తుమ్మినా దీని గురించే, ఎవరైనా దగ్గినా దీని గురించే. ఇక రాకడ గురించి చెప్పాలంటే ఎర్రని పెయ్య లేకుండా రాకడ గురించి చాలామంది చెప్పలేకపోతున్నారు. పాపం ఎందుకో నాకు తెలియదు. ఆ ఎర్రని పెయ్య అంటే వాళ్ళకి అంత ఇష్టమేమో నాకు తెలియదు, కానీ చాలామందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. రాకడకు ఈ ఎర్రని పెయ్య బలికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు ఎర్రని పెయ్యకు రాకడకు ఎలాంటి సంబంధం లేదు. ఎర్రని పెయ్య బలి గురించి మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనబడదు. ఇది కూడా ఎందుకు ఇక్కడ మాత్రమే కనబడుతుంది అంటే ఎర్రని పెయ్య బలి ఇజ్రాయేలీల ప్రయాణాల వరకు మాత్రమే పరిమితమైన బలి. నేను ప్రతి బుక్లో ఇందులో ఉన్న బలుల గురించి, ఇందులో ఉన్న అర్పణల గురించి అని నిర్గమకాండంలో మీకు చూపించాను, లేవియాకాండంలో కూడా చూపించాను, ఇప్పుడు సంఖ్యాకాండంలో కూడా చూపిస్తాను. ఎందుకు ప్రతిసారి చూపిస్తున్నాను తెలుసా? ఈ ఎర్రని పెయ్య అనేది నిర్గమకాండంలో మనకు కనబడదు, లేవియాకాండంలో కనబడదు, తర్వాత రానున్న వేరే వాటిలో కూడా కనబడదు. మిగతా అన్నీ రిపీట్ అవుతాయి. దహన బలి, నైవేద్య బలి, ఆ బలి, ఈ బలి అన్నీ రిపీట్ అవుతాయి తప్ప ఈ బలి రిపీట్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈజ్ లిమిటెడ్ టు ఇజ్రాయిలైట్స్. ఆ జర్నీ ఏదైతుందో, వారి వ్యాండరింగ్ ఏదైతుందో ఆ ఎడారి ప్రయాణాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్లో ఎర్రని పెయ్య బలిస్తే రాకడ రాదు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే రేపొద్దున ఎవరైనా ఇంకా ఎర్రని పెయ్య బలి ఇవ్వలేదు కాబట్టి, రాకడ వచ్చే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి, తర్వాత ఎర్రని పెయ్య బలిచ్చిన తర్వాత మారుదాంలే అనే డౌట్లో ఎవరైనా ఉంటే, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎవరికైనా ఉన్నాయో మీలో ఎవరికైనా, ఎర్రని పెయ్య ఇంకా బలి ఇవ్వలేదు కాబట్టి, రాకడ సంభవించే అవకాశం లేదు కాబట్టి, ఎర్రని పెయ్య అక్కడ బలి ఇవ్వడం, నేను ఇక్కడ నీటిలో మునిగి బ్యాప్టిజం తీసుకుని అలా తలతిక్కల క్యాలిక్యులేషన్ చేసుకున్నారనుకోండి, ఆ బలి జరిగినా జరగకపోయినా నీ బలి జరుగుద్ది, జాగ్రత్త. సో ఎర్రని పెయ్యకి నేటి రాకడకు ఎలాంటి సంబంధము లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి చాలామంది పెద్ద వాళ్ళు కూడా చెప్పారంటే, పెద్ద వాళ్ళు చెప్పినా సరే బైబిల్ చెప్పలేదు కాబట్టి అవి కూడా తప్పే. సో అవి కూడా తప్పే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇందులో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మనం విందాం. మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు, కోరహు, దాతాను, అబీరాము, బిలాము, బాలాకు, ఫీనెహాసు, సెలోపెహాదు కుమార్తెలు, వీరి గురించి ఇందులో ఎక్కువగా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ విషయానికి వస్తే సీరాయి పర్వతము, కాదేశు బర్నేయ, పారాను అరణ్యము, మోయాబు మైదానము, హోరు పర్వతము, నెబో ప్రాంతము లేదా నెబో పర్వతము, వేర్ మోసెస్ ఇక్కడ చనిపోయాడు, మోషే ఇక్కడ చనిపోయాడు. తర్వాత ఎర్ర సముద్రము, అర్నోను నది, యోర్దాను, ఎదోము, బాషాను, వీటి గురించి మనకు కనబడుతుంది. ఇక ఇందులో ప్రస్తావించబడిన గ్రంథాల గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే ఎంతవరకు మన బైబిల్ స్టడీలో ఆదికాండంలో కానీ, నిర్గమకాండంలో కానీ, లేవియాకాండంలో కానీ ఈ 3 గ్రంథాల్లో లేని ఒక కొత్త విషయాన్ని ఇందులో మనం వినబోతున్నాం. ఏంటి? ఇక్కడ ఒక గ్రంథం ప్రస్తావించబడింది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా యుద్ధముల గ్రంథము అని అంటాడు. తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా
వేరే గ్రంథాలు మనకు కనబడతాయి. సో వీటిని కూడా మనం నోట్ చేసుకోవడం చాలా మంచిది. బైబిల్ నాలెడ్జ్ మనకు పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా తర్వాత ఇందులో ఉన్న బలుల గురించి, అర్పణల గురించి కూడా విందాం. బలులు, స్పెషల్ డేస్, ఈ రెండు మనం విందాం. మొదటిగా బలుల దగ్గరికి వచ్చేసరికి దహన బలి, ధాన్యార్పణ, పానార్పణ, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, ఎర్రని పెయ్య బలి, నిత్య బలి, ఇవి బలులు, ఈ కనబడే బలులు. తర్వాత స్పెషల్ డేస్కి వచ్చేసరికి సబ్బాతు, అమావాస్య, పస్కా, వారోత్సవాలు, బాకాల పండుగ, ప్రాయశ్చిత్త దినం, గుడారాల పండుగ, వీటి గురించి కూడా ఇందులో ప్రస్తావన జరిగింది. ఇక ఇందులో ఉండే జనాంగాలు ఎవరు అంటే ఇజ్రాయేలీలు, అమాలేకీయులు, కనానీయులు, అమోరియులు, మోయాబీయులు, మిద్యానీయులు, యదోమీయులు, బాషాను ప్రజలు, హెష్బోను ప్రజలు, వీరి గురించి కూడా మనకు కనబడుతుంది. ఇక ఈ గ్రంథంలో ఉండే క్రీస్తుకు సాదృశ్యాలు ఏంటో మనం చూద్దాం. క్రీస్తుకు సాదృశ్యాల గురించి మీ ముందుంచబోతున్నాను. అందులో మొదటిది రెఫరెన్సెస్ మీకు కనబడుతున్నాయి కాబట్టి నేను వాటిని కోట్ చేయట్లేదు. ఓకే, మొదటిది వెండి బోరలు క్రీస్తుకు సాదృశ్యం. తర్వాత రాయి, ఏదైతే బండ నుండి వాటర్ వచ్చే ఆ బండ క్రీస్తు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇత్తడి సర్పము క్రీస్తుకు సాదృశ్యమని యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంటుంది. తర్వాత బిలాము ప్రవచించిన ప్రవచనము, ఏది యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును, అది ప్రభు గురించే. ఇక రెడ్ హైఫర్ ఏదైతే ఉందో అది క్రీస్తుతో పరిమితం అయిపోయింది. క్రీస్తుతో దానికి ఎండ్ కార్డ్ పడింది. మరలా రెడ్ హైఫర్లు లేవు, మరలా ఎర్రని పెయ్య బలి జరగదు. ఇది క్రీస్తు గురించి. సో ఇంకా మరలా ఎర్రని పెయ్య దొరికేసిందంట మీరు భయపడక్కర్లేదు. లేదా ఎర్రని పెయ్య ఇంకా దొరకలేదు కాబట్టి నేను ఇంకా సేఫ్ జోన్లో ఉన్నాను, రాదనే ఆ ఏమంటారు రాంగ్ క్యాలిక్యులేషన్స్లో కూడా ఉండకండి. ఎప్పుడైనా రాకడ సంభవించవచ్చు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇక ఇందులో మనకు కనబడే ఆస్తి పంపకాల వివరణ గురించి ఉంటుంది. ఎక్కడ మనకు బైబిల్ చదివేటప్పుడు సెలోపెహాదు కుమార్తెలు అనేవారు వస్తారు. వచ్చి, అయ్యా నా తండ్రి చనిపోయాడు, అలా అని కోరహు గుంపులో లేడు, బట్ పాపం చేయడం వల్ల చనిపోయాడు, బట్ నా తండ్రికి ఎవరు కూడా కుమారులు లేరు, మేమందరం కుమార్తెలమే ఉన్నాము. సో మేము మరి మాకు ఆస్తి ఎట్లా అందరికీ పంచుతున్నారు, బాగానే ఉంది, అందరికీ కుమారులకు వచ్చేస్తుంది, బాగానే ఉంది, బట్ మేము కుమారులను లేము కాబట్టి మరి మాకు ఆస్తి ఎట్లా అన్నప్పుడు దేవుని దగ్గర మళ్ళీ మోషే విచారణ చేసినప్పుడు దేవుడు అంటాడు, ఎస్ వాట్ సెలోపెహాద్ డాటర్స్ ఎవరైతే చెప్పారో వారు చెప్పింది నిజమే, కాబట్టి నువ్వు ఇక ఈ నియమాన్ని వారికి చెప్పు. ఏంటి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చనిపోయాడు, అతనికి కుమారులు లేరు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఓకే, లేదా నన్ను తీసుకోండి, నేనున్నాను, నా ఆస్తి నేను చనిపోయిన తర్వాత నాకు కుమారులు లేరు అనుకోండి, నా కుమార్తెలకు ఇచ్చేయాలి. ఇన్ కేస్ ఆ కుమారులు లేరు, కుమార్తెలు లేరు, అప్పుడు ఏం చేయాలి, నా అన్నదమ్ములకి ఇచ్చేయాలి. నా అన్నదమ్ములు నా పిల్లల అన్నదమ్ములు కాదు, వాళ్ళు లేరు కాబట్టి నా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాలి. నేను చనిపోయాను, నా పిల్లలు లేరు, సో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నాకు సంబంధించిన ఆస్తిని నా అన్నదమ్ములకు పంచాలి. ఒకవేళ నా అన్నదమ్ములు కూడా లేరనుకోండి, నా తండ్రి అన్నదమ్ములు ఉంటారు కదా, సో వాళ్ళకి పంచాలి. ఆ పంచే ఏమంటారు ఆ పంచే పద్ధతిని ప్రవేశపెట్టి, ఒకవేళ వాళ్ళు కూడా లేరు అంటే వీరికి సంబంధించిన సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆస్తి చెందాలని ఆస్తి పంపకాలకు సంబంధించిన వివరణను దేవుడు బైబిల్లో రాయించాడు సంఖ్యాకాండంలో. ఇంకా మనం ముందుకెళ్తే ఈ సంఖ్యాకాండంలో దేవునికి బాగా కోపం వచ్చిన సందర్భాలు కూడా మనం నేర్చుకుందాం. ఎందుకు దేవునికి కోపం వచ్చిన సందర్భాలు మనం నేర్చుకోవడం వల్ల ఆ పనులు చేస్తే మన మీద కూడా దేవునికి కోపం వస్తుంది కాబట్టి ఆ పనులు చేయకుండా మానడానికి నేర్చుకుందాం. ఓకే, అందులో మొదటిది సనగడం అంటే దేవునికి నచ్చదు కాబట్టి మీలో ఎవ్వరు కూడా సనక్కండి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ రోగం ఒకటి ఎక్కువ ఉంది, సనిగే రోగం, గొనిగే రోగం, మాటికి మర్మరింగ్ చేసుకుంటూ ఉంటారు, సంఘాల్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి సనుగుతూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో టాక్స్ చేస్తూ ఉంటారు, ఇలా జరిగింది అలా జరిగింది, ఇట్లా జరుగుంటే బాగుండు, అది చేసి ఉంటే బాగుండు. ఈ పంచాయతీలన్నీ పెట్టుకోకండి, ఎందుకంటే దేవునికి నచ్చదు. ఈ పని చేయడం వల్ల ఇజ్రాయేలీల మీద దేవునికి కోపం వచ్చిందంటే అదే పని చేయడం వల్ల చేస్తే దేవునికి మీ మీద కూడా కోపం వస్తుంది. ఇది మొదటిదైతే. రెండవది మాంసాపేక్ష కనపరిచినందుకు దేవునికి మండిపోయింది. ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవులు తినండి, మాంసం తినండి, ప్రాబ్లం ఏం లేదు, అందులో పంది తినకూడదు అని లాస్ట్ లేవియా కాండంలో నేను చెప్పాను. పంది అయితే తినకూడదు, మిగతా ఏమైనా తింటే తినండి, కానీ ఇంకా అదే మీ లైఫ్ అవ్వకూడదు. ఎందుకంటే అధికముగా మాంసం తినేవారితో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పాడు. అది మంచిది కాదు కాబట్టి మాంసాపేక్షను కూడా మానేయండి. తర్వాత దురాశ, ఆ దురాశ చూపించినందుకు కూడా దేవునికి కోపం వచ్చింది కాబట్టి దురాశ ఉండకూడదు. తర్వాత అహరోను మిరియాముల మీద దేవునికి కోపం వచ్చింది, సనిగినందుకు, ఎవరి మీద తిరుగుబాటు చేసినందుకు. సొంత తమ్ముడు
సొంత తమ్ముడు, మీకు తమ్ముడా, బామర్దా, బావ ఎవరో పక్కకు పెట్టేస్తే సేవకుని మీద, సేవకుడు అంటే ఏది పడుతుంది చేసేసి తాగేసి అబద్ధాలు చెప్పేసి స్వస్థత లేకపోయినా స్వస్థత ఆయనలో ఆ పవర్స్ లేకపోయినా పవర్స్ ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసి అలాంటి సేవకుల గురించి కాదు. న్యాయంగా తెలిసినంతలో నమ్మకంగా పనిచేస్తున్న సేవకుల మీద మీరు ఒకవేళ సనిగితే మీరు ఎంత సొంత వాళ్ళైనా దేవుడు మీ మీద కోప్పడతాడు. ఎందుకంటే సేవకుడు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. సో ఆయన దేవుని షాడో, దేవునికి రిప్రజెంటేటివ్. కాబట్టి మీరందరూ కూడా సేవకుని మీద సనగకుండా ఉండాలి. సనిగారా, తిరుగుబాటు చేశారా, దేవుని కోపం వస్తుంది. తర్వాత కోరహు, నాకు కూడా అధికారం కావాలి అని కోరహు అడిగాడు, దేవుని కోపం వచ్చింది. తర్వాత బిలాము దానికోసం లేదా డబ్బు కోసం ఆశపడి తప్పు త్రోవలు నడవడానికి ట్రై చేశాడు, అలాంటి వారి మీద కూడా దేవుని కోపం వస్తుంది. తర్వాత విగ్రహారాధన, వ్యభిచారం చేసినందుకు ఇజ్రాయేలీల మీద దేవుని కోపం వచ్చింది. కాదేషు బర్నేయాలో దేవునికి విరోధంగా నడిచినందుకు దేవునికి ఇజ్రాయేలీల మీద కోపం వచ్చింది. సో ఈ విషయాలు కూడా మీరన్నీ మానేయండి. ఏవే విషయాలు మానేయాలి? సనగడం మానేయండి, మాంసాపేక్ష మానేయండి, దురాశ మానేయండి, లేదా సొంత మావడే కదా అని సేవకుని మాట వినకపోవడం, లేదా వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం మానేయండి. నాకు కూడా అధికారం కావాలని చెప్పి తిరుగుబాటు చేయడం మానేయండి. లేదంటే ఏమంటారు, బిలాములాగా డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం, వడ్డీ వ్యాపారాలు చేయడం, లేదా ఫేక్ ప్రొఫైల్లు పెట్టేసి జాబ్ సంపాదించడం, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్స్ సంపాదించడం, లేదా సింపతి డైలాగులు కొట్టి డబ్బుల కోసం ఏదేదో అక్రమమైన పనులు చేయడం, ఇవన్నీ కూడా మానేయండి. తర్వాత విగ్రహారాధన, వ్యభిచారం మానేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే అవిశ్వాసాన్ని కనబరిచారంటే ఇంక అంతమైపోతారు. ఇవన్నీ దేవుని కోపం పుట్టించే పనులు. ఇక మనకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటి అనంటే ఈ గోత్రాల గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కాబట్టి ఎవరెవరి నుంచి ఏ గోత్రాలు వచ్చారో ఒక చిన్న మాట అలా టచ్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇదంతా ఆదికాండము 29వ అధ్యాయము 32 నుండి 30వ అధ్యాయము 21 వరకు ఉంటుంది. అయితే మనకు ఈ గోత్రాలు యాకోబు ద్వారా ఈ గోత్రాలు వచ్చే తెలుసు. యాకోబుకి ఎవరెవరి ద్వారా ఎవరెవరు పుట్టారో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. లేయా, జిల్పా, బిల్హా, రాహేల్. ఓకే, లేయా ద్వారా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులుని 6 గోత్రాలు లేయా ద్వారా వచ్చాయి. అండ్ దీనా కూడా ఈ లేయాకు పుట్టిన పాపే. ఓకే, తర్వాత జిల్పా, గాదు, ఆషేరు గోత్రాలు జిల్పాకు సంబంధించినవి. దాను, నఫ్తాలి ఏమో బిల్హా నుండి వచ్చిన గోత్రాలు. యోసేపు, బెన్యామిన్ ఏమో ఎవరు, రేచల్, రాహేల్ నుండి వచ్చిన గోత్రాలు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇక మనకు అన్నిటికంటే ముగింపులోనికి వెళ్తున్నాం. ఈ ముగింపులో మనం తెలుసుకోవాల్సింది ఏం చెప్పనా, ఈ ఇజ్రాయిలీల జర్నీ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఎలా ఉంటుంది? 10వ అధ్యాయం నుండి నేను మాట్లాడుతున్నాను. 10వ అధ్యాయం 11వ వచనం నుండి 25 వచనాల మధ్యలో నుండి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? యూదా లీడ్ చేస్తాడు జర్నీని. ఈ ట్రైబ్స్ అన్నిటిని యూదా లీడ్ చేస్తాడు. మీకు కనబడుతుంది చూసారా, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ప్రయాణ పద్ధతి అని కనబడుతుంది. యూదా, ఇస్సాకారు, జెబూలూను, రూబేను, షిమ్యోను, గాదు, తర్వాత ఈ 6 గోత్రాలకు మధ్యలో ఏంటి, గుడారం, ప్రత్యక్ష గుడారము, లేవీయులు ఉంటారు. తర్వాత ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి. ఇదంతా మనకు 3rd చాప్టర్లో కనబడుతుంది. అండ్ 10th చాప్టర్ 11 నుంచి 25 వరకు కూడా మాట్లాడుతున్నాను. ఏంటి జరిగే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ప్రయాణ పద్ధతిలో 2nd పారాగ్రాఫ్లో యూదా, ఇస్సాకారు, జెబూలూను అని చూసారా? ఈ మూడు యూదా, కింద ఇస్సాకారు, తర్వాత జెబూలూను, ఈ 3 గోత్రాలు వెళ్తే పైనున్న వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు అనమాట. పైనున్న వాళ్ళు వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటారు. ఇస్సాకారు, జెబూలూను యూదా లీడ్ చేస్తారు. తర్వాత గెర్షోనీయులు, మెరారీయులు ఉంటారు. వీరు మందిరానికి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ మోసేవారు అనమాట. ఓకే, వీరు ఏమేమి మోస్తారు, గెర్షోనీయులు ఏం మోయాలి, తర్వాత మెరారీయులు ఏం మోయాలి, వీరికి దేవుడు బండ్లను ఇచ్చాడు. ఎడ్ల బండిల మీద తీసుకెళ్ళవచ్చు వీరు, ఈ మందిరపు సంబంధించిన పరికరాలు ఇవన్నీ తీసుకెళ్ళవచ్చు. తర్వాత మనకు స్క్రీన్లో మీకు కనబడుతుంది చూడండి. తర్వాత ఈ యూదా, ఇస్సాకారు, జెబులూన్ తర్వాత గెర్షోనీయులు, మెరారీయులు ఉంటారు. తర్వాత రూబేను, షిమ్యోను, గాదు ఫాలో అవుతారు. వీరి తర్వాత కహాతీయులు ఉంటారు. వీరికి దేవుడు బండ్లను ఇవ్వలేదు. వీరు తమ భుజముల మీద మందసాన్ని మోయాలి, భుజముల మీద మాత్రమే మోయాలి. సో ఈ కహాతీయుల తర్వాత ఎఫ్రాయిము, మనషే, బెన్యామిన్ ఫాలో అవుతారు. ఆ తర్వాత దాను, ఆషేరు, నఫ్తాలి వీళ్ళు ఫాలో అవుతారు. ఇంకా చెప్పాలి అంటే ఈ సైడ్ లీడర్ ఫాలోడ్ బై సైన్ అని చూసారా? ప్రత్యక్ష గుడారానికి తూర్పున యూదా ఉంటాడు. యూదా నాయకత్వంలో ఇస్సాకారు, జెబూలు నడుస్తుంటారు. వీరి గ్రూప్కి వచ్చేసి సైన్, చిహ్నం ఏంటి అంటే సింహం.
తర్వాత పడమర వైపు ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిన్ నడుస్తూ ఉంటారు. ఈ గ్రూప్కి ఎఫ్రాయిము లీడర్. వీరి చిహ్నం వచ్చేసి ఎద్దు. తర్వాత ఉత్తరం వైపు దాను, ఆషేరు, నఫ్తాలి నడుస్తూ ఉంటారు. వీరి గ్రూప్కి వచ్చి లీడర్ దాను. ఓకే, వీరి చిహ్నం వచ్చేసి పక్షిరాజు. తర్వాత దక్షిణం వైపు వచ్చేసరికి రూబేను, షిమ్యోను, గాదు నడుస్తూ ఉంటారు. ఈ గ్రూప్కి ఎవరు లీడర్? రూబేను. వీరి చిహ్నం వచ్చేసి మనిషి. ఏంటి ఈ చిహ్నాలంటే చూడండి, చిహ్నాలు ఏంటి? సింహము, ఎద్దు, పక్షిరాజు, మనిషి. సింహము ఏంటి అని అంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువాని రాజుగా ప్రస్తావించారు. మార్కు సువార్తలో ఎద్దు అంటే సర్వెంట్, సేవ చేసేది, సర్వెంట్గా ప్రస్తావించారు. తర్వాత యోహాను సువార్తలో పక్షిరాజు, సన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అది ఉన్నంత హైట్లోనికి ఏది కూడా రీచ్ అవ్వదు కాబట్టి, అది ఉన్న హైట్లో ఏది రీచ్ అవ్వదు కాబట్టి పర్లేదు, పక్షిరాజు ఆయనకు సన్ ఆఫ్ గాడ్కి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లూకాసు వార్తలో మ్యాన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారునిగా కనబడతాడు. ఏంటి లాస్ట్ చిహ్నం ఏంటి? మనిషి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది కోరుతున్నాను. ఇక నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ప్రత్యక్ష గుడారం అని కనబడుతుంది. దానికి ఎటువైపు ఎంతమంది ఉండాలో అంటే సెంటర్ పాయింట్లో మనకు ప్రత్యక్ష గుడారాన్ని పెట్టి అటు ఇటు అందరూ కూడా ఆర్మీ మోహరించేస్తారనమాట. ఓకే, సో ఇది ప్రత్యక్ష గుడారం అయితే రెడ్ కలర్లో మీకు కనబడుతుంది. అటువైపు ఉత్తరం వైపు పైన నఫ్తాలి, ఆషేరు, దాను 157,400 మంది. రైట్ సైడ్లో యూదా, ఇస్సాకారు, జబూలును 186,400 మంది. కింది వైపేమో గాదు, షిమ్యోను, రూబేను. వీరేంటి 151,450 మంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను 108,100 మంది. వీళ్ళందరూ కూడా సైన్యముగా ప్రత్యక్ష గుడారం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఇంతటితో సంఖ్యాకాండం గురించి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. అసలు సంఖ్యాకాండంలో జరిగింది ఏంటంటే ఒక మాటలో చెప్తానండి, వీళ్ళందరూ ఇజ్రాయిల్ అందరూ కూడా ఏం చేయాలి? లేవియా కాండంలో పరిశుద్ధపరచబడిన ఇజ్రాయిల్ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? వీరందరూ కనాన్ దేశానికి వెళ్ళాలి. కనాన్ దేశానికి వెళ్ళాల్సిన వీరు అంత బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే శ్రమను చూశారో, శ్రమను బట్టి దేవుని శక్తిని అంచనా వేయడంలో తక్కువ అంచనా వేశారు. అక్కడ నెఫీలీలు సంతతికి సంబంధించిన వాళ్ళని చూశారు. ఇక్కడ మనం మిడతల వలె ఉన్నాము, మన వల్ల అవ్వదు అని అనుకొని దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడేసరికి దేవునికి నచ్చల. సో వారు చేసిన 40 రోజులు వేగు చూడడానికి వెళ్ళిన వారు చేసిన పాపాన్ని బట్టి రోజుకి సంవత్సరం చొప్పున 40 రోజులు వారు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి 40 సంవత్సరాలు దేవుడు వారికి శిక్షణ వేశాడు. ఈ 40 సంవత్సరాలు వారు ఎడారులు తిరుగుతూ ఉన్నారు. ఇలా తిరుగుతూ సంఖ్యాకాండం అసలు దేని గురించి మాట్లాడుతుందని చెప్తున్నాను. ఇలా తిరుగుతూ ఉండడం బట్టి అసలు ఏ ప్రాంతాల్లో ఏమేమి జరిగాయి, ఎందుకు వాళ్ళకి శిక్షలు వచ్చాయి, ఎందుకు వాళ్ళు అనేక మంది కాదు 6,03,548 మంది ఎందుకు అరణ్యంలో చచ్చిపోయారు, ఇవన్నీ మనకు సంఖ్యాకాండం చెప్తుంది. సో సంఖ్యాకాండం మీరు బాగా చదివితే, ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని చదివితే, ఆ పనులు నేను చేస్తే దేవుడు నన్ను కూడా చంపేస్తాడు. పాపం నాలో ఉంటే నన్ను కూడా తిప్పుతూ ఉంటాడు. చాలామంది అంటుంటారు, అన్న ఎంత ప్రార్థన చేసినా ఎదగట్లేదన్నా, తిరిగిన చోటే తిరుగుతున్నాం, ఉన్న స్థితిలోనే ఉంటున్నాం. వీరు కూడా 40 years ఉన్న స్థితిలో ఉన్నారు, అదే అరణ్యంలో తిరుగుతున్నారు. 11 daysలో ప్రయాణం కంప్లీట్ అవ్వాల్సింది 40 years అయినా కంప్లీట్ అవ్వలేదు. రీజన్ ఏంటి? పాపంతో సహవాసంలో ఉన్నారు. ఇన్ కేస్ మీరు కూడా ఆ పాపంలో ఉంటే ఉన్న చోటే ఉంటారు ఖచ్చితంగా. మీరు ఉన్న చోటు నుంచి ఎదగాలనుకుంటే పాపాన్ని మానేయండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో కూడా దేవుడు చెప్పే మాట, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తీసివేయండి, అప్పుడు మీరు అభివృద్ధి పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వీళ్ళకి వీళ్ళ ఆ పాపాన్ని తొలగించడానికి 40 years పట్టింది. 40 years తర్వాత వాళ్ళు కనాన్లోకి వెళ్ళారు. మీకు 4 daysలో అయిపోతే 4 daysలో మీకు ఆశీర్వాదం వస్తుంది. 4 minutesలో అయిపోతే 4 minutesలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఏదో ఈరోజు వదిలేసాం మళ్ళీ రేపు పట్టుకున్నాం అట్లా కాదు. వదిలేయండి, పూర్తిగా వదిలేయండి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే ఎలాగో సంఖ్యాకాండం గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము నిర్గమకాండం నుండి యెహోషువ 7వ అధ్యాయం వరకు, అంటే బానిసత్వంలో నుండి బయటకు వచ్చినప్పటి నుండి కనాన్లోనికి వెళ్ళేంత వరకు అసలు ఏమేమి జరిగింది, అక్కడ ఏమేమి జరిగింది ఎన్నో ఒక ఇన్ నట్షల్ చూద్దాం. ఓకే, రామశేషు నుండి వీరి ప్రయాణం ఇంకా డీటెయిల్డ్ కావాలంటే 33వ అధ్యాయం చదవండి. ఓకే, రామశేషు నుండి వీరి ప్రయాణం సుక్కోతుకు వచ్చారు. ఇక్కడ ఏం జరిగింది? వీరు రక్తపు మరకల ద్వారా దేవుడు వారిని రక్షించిన సందర్భం అనమాట. తర్వాత ఏతాము వచ్చారు, యోసేపు ఎముకలను వారు తీసుకున్నారు. పీహహీరోతో బయల్సెఫోన్ వచ్చారు, రెడ్ సీ క్రాస్ చేశారు, మారా ప్రాంతానికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చేదు నీరును దేవుడు వారికి మధురంగా మార్చాడు. తర్వాత ఇక్కడ నుండి ఏలీం ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ 12 బావులు
70 ఈత చెట్లు ఉన్నాయని దేవుడు బైబిల్లో రాయించాడు. తర్వాత అక్కడ నుండి సీను అరణ్యానికి వచ్చారు. ఇక్కడ మన్నాను పూరేలను దేవుడు పంపించాడు. తర్వాత అక్కడ నుంచి హోరేబుకి వచ్చారు. ఇక్కడ నీటిని రాతి నుండి దేవుడు వాటర్ని తీసుకొని వచ్చాడు. తర్వాత రెఫీదుంకి వచ్చారు. అమాలేకులతో యుద్ధం చేశారు. తర్వాత సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. బంగారు దూడం చేసుకున్నారు. తర్వాత తాబేరాకు వచ్చారు. ఇక్కడ దేవుడు వారి కోసం పూరేలను పంపించారు. ఇది సంఖ్యాకాండంలో ఉంటుంది. తర్వాత హజేరోతు దగ్గరికి వచ్చారు. అహరోను మిరియాము మోషే మీద తిరుగుబాటు చేశారు. కాదేశు బర్నేయాకు వచ్చారు. అక్కడ నుండి వేగులు వారిని పంపించారు. అక్కడ నుండి హోర్మాకు వచ్చారు. హోర్మాలో వారు అపజయం పాలయ్యారు. అక్కడ నుండి తిరిగి అరణ్యానికి వెళ్ళారు. ఇక్కడ కోరహు, దాతను, అభిరాము మాకు కూడా నాయకత్వం కావాలని తిరుగుబాటు చేశారు. మరలా కాదేశ్కి వచ్చారు. ఇక్కడ నీటి నుండి రాక్ నుండి దేవుడు వాటర్ ఇచ్చాడు. తర్వాత హోరు పర్వతానికి వచ్చాడు. అక్కడ అహరోను చనిపోయాడు. అక్కడ నుండి ఎసోన్ గెబెరుకు వచ్చారు. అక్కడ నుంచి కాదేశుకు వచ్చి ఎడారిలో వెళ్తూ ఎదోముకు చేరారు. ఇక్కడ ఇత్తడి సర్ప సందర్భం జరిగింది. మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ సందర్భం చెప్పట్లేదు. పాములను వచ్చి కాటేస్తుంటే ఇత్తడి సర్ప స్తంభాన్ని నాటిస్తే అందరూ విశ్వాసంతో ఆ ఇత్తడి సర్ప స్తంభాన్ని చూసినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఇది సిలువకు సాదృశ్యమని దేవుడు అక్కడ నాటించడం జరిగింది. అక్కడ నుండి మోయాబు ద్వారా నెబో ప్రాంతానికి వస్తారు. ఇక్కడ మోషే మరణించడం జరుగుతుంది. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. ఆ తర్వాత ఎరుకో ఎదురుగున్న యోర్దానికి వస్తారు. యోర్దాన్ దాటుతారు. ఆ తర్వాత ఎరుకోని స్వాధీనం చేసుకుంటారు. అంటే ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి స్వాధీనపరుచుకునేంతవరకు ఏమేం జరిగిందో మీ ముందుంచాను. ఇక చివరిగా వీరి ప్రయాణము విత్ డేట్స్ మీ ముందుంచుతాను. ఏ తేదీల్లో ఈ ప్రయాణాలు జరిగాయో మొదటి నెల 15వ రోజు అంటే ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు జరిగింది ఏంటి, 15వ రోజు అంటే ఆ రోజు అనే కాదు, అక్కడ నుండి జరిగింది ఏంటి, ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. ఎర్ర సముద్రం చీల్చేసి వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు చీల్చేస్తే తర్వాత మారా ప్రాంతానికి వచ్చారు, ఏలీముకు వచ్చారు, సీను అరణ్యం గుండా ప్రయాణం కొనసాగించారు. ఇక 2వ నెల 15వ రోజు నుండి 10 ఆజ్ఞలు దేవుడు ఇవ్వడం, 40 రోజులు మోషే కొండ మీద ఉండడం, వీరు బంగారు దూడం చేసుకోవడం, 2వసారి కూడా 40 రోజులు మోషే కొండ మీద ఉండడం, ఇదంతా జరిగింది. తర్వాత 2వ సంవత్సరం 2వ నెల మొదటి రోజు ఏం జరిగింది, జనసంఖ్య ప్రారంభమైంది. అంటే ఇది సంఖ్యాకాండం చరిత్ర స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత 2వ సంవత్సరం 2వ నెల 20వ రోజు ఏమైంది, సీనాయి అరణ్యం నుండి ప్రయాణం ప్రారంభించబడింది. తర్వాత 38 years ఏం చేశారు, తిరిగిన దగ్గర తిరిగి అరణ్యంలో ఒకే చోటు తిరుగుతూ ఉన్నారు. తర్వాత 40th year 40వ సంవత్సరం మొదటి నెల 2వసారి కాదేశ్కి వచ్చారు. మిరియాము ఇక్కడ మరణించడం జరిగింది. 41వ సంవత్సరం మొదటి నెల 14వ రోజు పస్కాను ఆచరించారు. ఇంకా అలా వెళ్తూ వారు కనాన్లోనికి ప్రవేశించడం, ఆ దేశ పంట తినగానే అక్కడ మన్నా ఆగిపోయిన చరిత్ర మనకు కనబడుతుంది. ఇది సంఖ్యాకాండం. వారు చేసిన ప్రయాణాలు 11 daysలో పట్టాల్సిన జర్నీ ఎందుకు ఇంత లేట్ అయిందో, వారు చేసిన తప్పిదాలు ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి బాగా చదవండి ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథంలో ఉన్న బలులు, అర్పణలు, తర్వాత ఎర్రని పెయ్య బలి, ఇవన్నీ క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి ఆ బలుల వైపు చూడకండి, క్రీస్తుని మాత్రమే చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూద్దాం. ప్రతి పాపాన్ని, అపరాధాన్ని వదిలేద్దాం. లేదంటే తిరిగిన చోటే తిరుగుతూ ఉంటాం. మనం ఎంత కష్టపడినా మన కష్టార్జితానికి ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఈ పాపాన్ని వదిలేస్తే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ విల్డర్నెస్, ఆ అరణ్యంలో నుండి బయటకు వస్తారు. లేదు పాపాన్ని వదిలేయకపోతే సంవత్సరాలు తరాలు నశించిపోతున్నా సరే అదే అరణ్యంలో మీరు ఉంటారు. కాబట్టి అసలు ఈ సంఖ్యాకాండం నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఒకటి, ఫెయిత్ లేకపోతే మనం గెలవలేమండి. దేవునికి నచ్చింది ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా ఈ లోకమును జయించిన విజయం పేరు విశ్వాసమే. సో వీరు నెఫీలీల సంతతిని చూశారు. వాళ్ళని చూసి విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు మనల్ని రక్షించలేడు అనుకున్నారు. ఆ ఒక్కరోజు కనుక వారు లేదు, వీళ్ళందరూ ఎంతమంది లక్షల మంది వచ్చినా సరే మన దేవుడు మనల్ని రక్షించగలడు అని చెప్పుంటే ఈ చరిత్ర అంతా ఉండకపోయేది. 11 daysలో వారు డ్యూటరానమీ స్టార్ట్ అయిపోయేది. 11 daysలో అసలు డ్యూటరానమీ అనేది కూడా ఉండకపోయేదేమో, బహుశా అంత చరిత్ర ఉండకపోయేదేమో. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అసలు డ్యూటరానమీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండకపోయేది. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ అందరూ చచ్చిపోయారు కాబట్టి సెకండ్ జనరేషన్ వాళ్ళకి మళ్ళీ బోధ చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చనిపోకపోయి ఉంటే హ్యాపీగా ఆ బోధ కూడా జరగకపోయేదేమో. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రెండవది, సనిగితే ఇక చావే. గుర్తుపెట్టుకోండి, ఒకటి విశ్వాసం లేకపోతే విజయం ఉండదు. రెండవది, సనిగితే చావే. మీలో ఎవరైనా సనిగే వాళ్ళు ఉన్నా, గొనిగేవారు ఉన్నా, బ్యాక్గ్రౌండ్ స్టాక్స్ చేసేవారు ఉన్నా, లేదా వాక్యం చెప్పగానే వాక్యాన్ని విని ఈ వాక్యము నీ గురించే, నా గురించే, నీ గురించే అని చర్చలు పెట్టుకొని రాద్ధాంతాలు చేసిన చావే. ఇక మీరు ఏమైనా చేసుకోండి, ఇక దేవునితో పెట్టుకుంటే అవుట్ అయిపోతారు. జాగ్రత్త. ఆ విషయాన్ని మాత్రం గమనించండి. ఇక మూడవది, పాపం చేస్తూ ఉంటే తిరిగిన చోటే తిరుగుతారు.
తిరిగిన చోటే తిరుగుతారు. హగ్గై గ్రంథం అనుకుంటాను 1వ అధ్యాయం 6వ వచనం నుంచి అంటాడు, మీ ప్రవర్తన గురించి జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్త పడండి. మీరు బట్టలు కప్పుకుంటున్నా చలాగట్లేదు, మీరు ఎంత కష్టపడినా కానీ చిరిగిన జేబులో వేసుకుంటున్నట్టుగా మీ కష్టార్జితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు మీ ప్రవర్తన గురించి జాగ్రత్త అన్నాడు. కాబట్టి మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటే సంవత్సరాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, బ్రతుకు స్థితి మారట్లేదంటే ఏదో జరగకూడదు జీవితంలో జరుగుతుందేమో ఒకసారి చూసుకోండి. 40 years అదే ప్లేస్లో ఉంటున్నారేమో, తిరుగుతున్నారేమో, ఎక్కడ డెవలప్మెంట్ లేదేమో, మీ లైఫ్లో పాపం ఉందేమో, దాన్ని తొలగించుకోండి. సో ఇవన్నీ మనం చేయకపోతే ఎన్ని గ్రంథాలు చదివిన వేస్టే, ఎన్ని అధ్యయనాలు చేసిన వేస్టే. కాబట్టి సంఖ్యాకాండం నుంచి ఈ 3 విషయాలు నేర్చుకుందాం. ఈ 3 విషయాలు తగ్గట్టుగా మనం అందరం జీవిస్తూ ఏదో ఒక రోజు రాకడ, ఎర్రని మర్చిపోండి, ఎర్రని పేయ బలి జరిగినా జరగకపోయినా రాకడ వచ్చేస్తుంది. సో ఎర్రని పేయ గురించి ఆలోచించకుండా రాకడ విషయంలో సిద్ధపడవలసింది కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ద్వితీయోపదేశ కాండంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.